ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లను మరింత బలోపేతం చేసి వాస్తవ లబ్ధిదారులైన యువతకు అందిస్తామని మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎస్సీ కార్పొరేషన్కు చెందిన ఏబిఎం కాలేజీ కాంపౌండ్ ఎదురు అద్దంకి బస్టాండ్ వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ను విజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటున్నది వాస్తవ లబ్ధిదారులైన బినామీదారులు ఉన్నారా అని ఆరా తీశారు. కొన్ని షాపులు శిథిల స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్లు ఎప్పుడు కట్టారు, నిర్వహణ ఏ విధంగా చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ను మాల కార్పొరేషన్ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న షాపింగ్ కాంప్లెక్స్లను పరిశీలించి వాటి స్థితిగతులను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్లో మౌలిక వసతులు కల్పించి ఎస్సీ నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా చూస్తామని చెప్పారు. ఒంగోలులోని షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్కు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని, వీటి రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కట్టండి మూడు తర్వాత తిరిగాము, పని చేసాము. హైదరాబాద్ తీసుకున్నారు. ఏబిఎం కాంపౌండ్ దగ్గరలో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ని సందర్శించడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి లబ్ధిదారులు, వాస్తవికంగా ఉన్నటువంటి లబ్ధిదారులు వాళ్ళు దాంట్లో ఎంజాయ్మెంట్లో ఉన్నారా లేదా, ప్రాక్సీస్ ఉన్నారని వెరిఫికేషన్ చేయడం కోసం ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని వెరిఫై చేయడం జరిగింది. సో ఎస్సీ యువతలో ముఖ్యంగా స్వయం ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో స్వయం ఉపాధి కార్యక్రమాలని వాళ్ళు ఎక్కువగా టేకప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా పీరియాడికల్గా మేము ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ని వెరిఫై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎస్సీ లబ్ధిదారులు అయినప్పటికీ కూడా మిగతా కమ్యూనిటీస్ నుంచి ఉన్న వాళ్ళు ప్రాక్సీలుగా వచ్చి వీటిని ఆక్యుపై చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కొన్ని చోట్ల అయితే ఈ కాంప్లెక్స్లు కొన్ని రిపేర్స్లో ఉన్నాయి. వాటిని ఏ విధంగా వాటిని అమల్లోకి తీసుకురావాలి, ఏ విధంగా వాటిని పనిచేసే విధంగా చేయాలి, ఉపయోగకరంగా మార్చాలన్న ఉద్దేశంతో పీరియాడికల్గా జరుగుతున్నటువంటి వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు ఒంగోలులో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మరింత బలోపేతం చేస్తూ మరింత మౌలిక సదుపాయాలు కల్పించి నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి ఎస్సీ యువతకి, ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తులకి స్వయం ఉపాధి పొందే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండే విధంగా ఈ షాపింగ్ కాంప్లెక్స్ని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాస్తవానికి లాంగ్ పెండింగ్స్ ఉన్నాయి. దాని గురించి కూడా లబ్ధిదారులతో చెప్పాము. అది పీరియాడికల్గా అంటే చాలా నామినల్ రెంటే మనం కార్పొరేషన్ తరఫున కలెక్ట్ చేస్తూ ఉన్నాం. సో దాన్ని కూడా కొంత పెండింగ్ ఉన్నమాట వాస్తవం. వాటిని కూడా కలెక్ట్ చేసేదానికి స్థానిక కార్పొరేషన్ అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చాం. తద్వారా కార్పొరేషన్ మరింత బలోపేతం చేయడానికి మరిన్ని షాపింగ్ కాంప్లెక్స్లు, మరిన్ని రూమ్స్ మనం అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో లబ్ధిదారులు కూడా కాస్త బాధ్యతగా వారు నెల నెల కట్టాల్సినటువంటి రెంట్లు కూడా కడితే కార్పొరేషన్ ద్వారా మరిన్ని స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో వారందరూ కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు దాదాపు లక్షల్లోనే ఉందండి. ప్రతి షాప్ మీద దాదాపు లక్షల్లోనే బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా లబ్ధిదారులతోటి, అధికారులతోటి చర్చించిన తర్వాత ఒక మధ్య మార్గాన్ని ఏ విధంగా దాన్ని రిజాల్వ్ చేయాలనే విధంగా త్వరలో ఒక ప్రణాళిక చేసుకొని ముందుకు